ఐక్యత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విలేకరుల ఐక్యత కూర్చోండి. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం దీక్ష చేస్తున్నప్పటి ప్రతి ఒక్క విలేకరు సోదరులందరికీ కూడా మాల మహానాడు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి అంటివి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి, ఇంత గొప్ప పాత్ర పోషిస్తున్నటువంటి నా విలేకరు సోదరుల్ని రోడ్డు పాలు చేస్తుంది. మరి నీకు ఆకలి అవుతుంది, నువ్వు తింటావు, మరి నువ్వు గద్దెనెక్కి కూర్చోడానికి కారకులైనటువంటి నా విలేకరు సోదరుల్ని ఇలా రోడ్డు పాలు చేయడం ఎంతవరకు సబబు? మన ప్రభుత్వ ఎంబ్లమైనటువంటి 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి సింబల్ అయితే, కనిపించని 4వ సింహం పోలీసులు అంటారు. మరి కనిపించే 5వ సింహాలు జర్నలిస్టులు అని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సింహాలను రోడ్ల మీద పడేస్తావా? రోడ్ల మీద పడేస్తే మీ బతుకులు ఏమైతే తర్వాత రానున్న కాలంలో మీకే అర్థమవుతుంది. సింహాన్ని రోడ్డు మీద వదిలితే ఏం చేస్తుంది? మీ బతుకులు నాశనం చేస్తుంది. గుర్తుంచుకోండి ప్రభుత్వ పెద్దలారా. మరి వీరికి ఇచ్చినటువంటి స్థలం కొంత కాస్ట్లీ అయినంత మాత్రాన ఇయ్యమని చెప్పి వెనక తీసుకోవడం ఎంతవరకు సబబు? అదే మీ జేబులు నింపుకోవడానికైతే ఎంత కాస్ట్లీ అయినా ఏదైనా చేస్తారుగా. మరి వీళ్ళు జర్నలిస్టులు పొజిషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా సోదరులందరూ కూడా బడుగు బలహీన వర్గాలే. ఏ ఒక్క ఉన్నత వర్గానికి ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క జర్నలిస్టుగా ఉండడానికి ఇష్టపడరు. మరి ఈ బడుగు బలహీన వర్గాల కొట్టగొడితే చూస్తూ మేము మాలమానాడు తరఫున ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా వీళ్ళు మన జర్నలిస్ట్ సోదరులు ఏదైతే ఇళ్ల స్థలాల కోసం పోరాడటంలో, ఆ పోరాటంలో న్యాయం ఉన్నది. సాధ్యమైనంత త్వరితగతిన ఈ సమస్య పరిష్కారం చేసి వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టియాలని చెప్పి మాలమహానాడు తరఫున డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఇది ఇంకా ఇదే విధంగా నీరు గారుస్తూ సహనాన్ని పరీక్షిస్తే ఎంతటి పోరాటకైనా మీరు తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయంలో మాలమహానాడు ఒక పాత్ర పోషిస్తుంది, మీ వెన్నంటి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, ఎక్కువ సింహభాగం నాకు తెలిసి మన జర్నలిస్ట్ సోదరుల్లో దళితులు ఎక్కువ ఉంటారు, గిరిజనులు ఎక్కువ ఉన్నారు. మన దళిత గిరిజనులు కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క దళిత వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మొన్న జరిగినటువంటి వర్గీకరణ అంశాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క వైఖరిని వెల్లడించింది. మరి మనందరం కూడా నడుం బిగించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడి వీళ్ళని గద్ద దించి తప్పితే మనకు న్యాయం జరగటట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న కాలంలో మీరందరూ కూడా ఐక్యంగా ఉండి ఐక్య పోరాటాలు చేయాలని చెప్పి పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై